డెవలప్‌మెంట్ ఎలా జరిగింది? నిజంగా మోసాలు జరుగుతున్నాయా? మొత్తం గాకపోయినా కొంతమందైనా మోసం జేస్తున్నారా లేదా? ఇవన్నీ గూడా డీటెయిల్స్ ఒక్కసారి చెప్పండి. ఫస్ట్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను కూడా తెలంగాణ ఉద్యమకారుడిని. నేను ఫైట్ చేశాను. రెండోది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పరంగా ఎవరైనా ఎక్కడైనా ఉండి వ్యాపారం చేసుకోవచ్చు, ఉండొచ్చు, చేయొచ్చు. రైట్. బట్ ఈ సంఘటన జరిగింది అంటే ఎస్కే జ్యువెలర్స్ వర్సెస్ లోకల్ పీపుల్స్ ఆడ అవును. బస్సియోలు. హ్మ్. వాస్తవంగా ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ తప్పు నేను కూడా అనుకుంటున్నాను. వాళ్ళు ఇట్లా చేయకూడదు. ఒక ఒక వ్యక్తి చేసిన కుట్రకి మొత్తం కమ్యూనిటీని బ్లేమ్ చేయడం అది సరైన పద్ధతి కాదు. ఒక రాంగ్ ఇది. వ్యక్తి చేసిన కుట్రని గూడా అనలేం దాన్ని. అనుకోకుండా జరిగిన సంఘటన ఆ రోజు. అనుకోకుండా జరిగినా కానీ ఇప్పుడు ఈ చాలామంది ఏంటంటే ఇప్పుడు విప్లవవాదులు మీకు అందరూ తెలుసు వాళ్ళ శ్యామాని తెలంగాణ శ్యామాని వెనక మొత్తం డీటెయిల్ తీస్తే హ్మ్. శామ్యుల్ అని పేరు వస్తుంది కింద శాంసన్ వస్తుంది. ఇంకా అతనేమో తమిళనాడు సంబంధించి ఒక పొలిటికల్ పార్టీ కూడా పోటీ చేసి 160 ఓట్లు సంపాదించడం జరిగింది. ఇంకా గతంలో కూడా అతను చాలా సందర్భంలో హిందువుల గురించి కుట్రగా మాట్లాడడం జరిగింది. హ్మ్. అందరు తెలుసు వాస్తవంగా. సో అది మనకు అన్నెసెసరీ అవసరం లేదు. అది మా వాళ్ళు చాలామంది ఏమంటారు అంటే నకిలీ మాల్ అమ్ముతారు, తక్కువ రేట్ అమ్ముతారు. అంటే నకిలీ మాల్ అమ్మడం మన వ్యవస్థ ఉంది ఈడ, హ్మ్. న్యాయ ప్రణాళిక ఉంది, వ్యవస్థ ఉంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి తప్పు మాల్ రాంగ్ మన ఏమైనా అమ్మితే హ్మ్. వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. హ్మ్. వ్యవస్థ ఉంది మన దగ్గర, అట్లాంటివి ఏం లేదు. రెండోది హైదరాబాద్లో నిజాం సర్కారు మార్వాడికి పిలవడం జరిగింది. రాజస్థాన్లో 3 ప్రాంతాలు ఉన్నాయి, మార్వాడ్, మేవాడ్, గోడ్వాన్. 3 ప్రాంతంలో మార్వాడీస్ ఈడ పిలవడం జరిగింది. ఎందుకు అంటే వ్యాపారం మంచిగా చేస్తారు, నీట్గా ఉంటారు. నకిలీ మాలీలు అంటారు కదా, గలీజ్ పని గిలీజ్ పని ఇప్పుడు పాటలు రాసిరు కదా మేడం, అవును. అట్లాంటిది ఏముండదు. ఇవన్నీ క్రియేటెడ్, మేము ఒప్పుకోం ఇది. హ్మ్. సో పల్స్ సిటీగా పేరు వచ్చిందంటే మార్వాడీస్ వల్ల వచ్చింది. హైదరాబాద్ ఇవాళ విశ్వంలో పల్స్ సిటీ అంటే హైదరాబాద్ మార్వాడీస్ వల్లనే వచ్చింది ఇది. ఎందుకంటే నేను 4th స్టేజ్ ఈడ నేను తెలంగాణలో ఓకే. 45 years దాటిన నాది. హ్మ్. సో వ్యాపారం గురించి పిలవడం జరిగింది కాబట్టి మన హ్మ్. వాళ్ళు ఈడ హైదరాబాద్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఈడ వ్యాపారం చేసుకుంటూ మంచిగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇట్లాంటి ఏం కుట్ర ఇప్పటిదాకా జరగలేదు. ఈ రీసెంట్గా ఇది ఎస్కే జ్యువెలర్స్ వర్సెస్ అదర్స్ వల్ల అంతా అది బర్న్ అయిపోయింది. కాబట్టి మేము ఒకటి అంటున్నాము, కొంతమంది ఉండొచ్చు మేడం, హ్మ్. ఈ అంతే 5 ఏళ్ళు బరాబర్ సమానం ఉండదు, కొంతమంది ఉండొచ్చు, వాస్తవంగా ఉండొచ్చు. కాబట్టి దాని మీద మన న్యాయ ప్రణాళిక ఉంది, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకవేళ నకిలీ మాల్ అమ్మితే మన మున్సిపల్ లోకల్ పరిధి మున్సిపల్ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వాలి, ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇవ్వాలి, చెక్ చేశారు, సీజ్ చేశారు, జరుగుతుంటాయి. గతంలో నడుస్తున్నది, ఇప్పటికే నడుస్తుంది అది. హ్మ్. దాంట్లో తప్పు కానీ ఒక్కరు చేసిన కుట్ర వల్ల అన్ని మొత్తం కమ్యూనిటీని బ్లేమ్ చేయడం తప్పు, అది పద్ధతి కాదు. అయితే శ్రీరామ్ గారు, మీరన్న దాని ప్రకారం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడికెళ్ళైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అనేది అందరికీ తెలిసిన విషయం. అలా చేసుకుంటున్నారు కూడా. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి చేసుకున్నారు, వేరే దేశాలకు వెళ్ళి కూడా చేస్తున్నారు. దాన్ని ఎవరు తప్పుపట్టలేదు. కానీ ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో కొన్నేళ్ల క్రితం ఒక కుటుంబం 2 కుటుంబాలు వచ్చిన మార్వాడీలు ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఖాందాన్ మొత్తం ఇక్కడికే వస్తుంది, వాళ్ళ బిజినెస్లే ఎక్కువగా ఉన్నాయి. దాని ద్వారానే ఇక్కడ లోకల్ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అనేది కదా. నేను ఇప్పుడు చెప్తాను మేడం, సికింద్రాబాద్ తీసుకున్నా, జనరల్ బజారు, బేగం బజారు, కోటి, ఏ ప్రాంతం తీసుకున్నా కూడా మార్వాడీల షాపులే ఎక్కువగా ఉంటున్నాయి అని. చెప్తా మేడం. ఇప్పుడు మార్వాడీస్ అంటారు కదా మేడం, హర్యానాలో కూడా ఈయన ఉంటారు. హర్యానాలో కూడా జ్యువెలర్ మార్కెట్లో చాలా మంది ఉన్నారు. ఉమ్, మొన్న జరిగిన సంఘటన కూడా హర్యానా సంబంధించి వాళ్ళు. కానీ ఎవరు హిందీ మాట్లాడతారు మార్వాడి అంటారు ఈడ. ఓకే. యూపీలో ఉన్న మా బిజినెస్ చేసిన వాళ్ళకు కూడా షాప్స్ ఉన్నాయి ఈడ, వాళ్ళు వ్యాపారం చేస్తారు. వాళ్ళకు కూడా ఆటోమొబైల్ మార్కెట్లో చాలా మంది ఉన్నారు. ఎంపీ వాళ్ళు ఉన్నారు, హర్యానా వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన కోటి మార్కెట్ చూస్తే చాలా మంది ఢిల్లీ సంబంధించి సర్దార్జీస్ వాళ్ళు ఉన్నారు, పంజాబ్ సంబంధించి ఉన్నారు. ఉమ్, అయితే ఎవరు హిందీ మాట్లాడితే మార్వాడీస్ చెప్పడం మార్వాడీస్. కరెక్ట్ కాదు. అందరు మార్వాడీస్ చేయరు, వాళ్ళ లిమిటెడ్ ఉంటుంది, లిమిటెడ్ వర్క్ చేస్తారు, చిన్న చిన్న షాప్ పెట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే పని చేసుకుంటారు ఆడ. ఉమ్, పొద్దున వస్తే సాయంత్రం వెళ్ళిపోతారు, ఏ దాంట్లో పాల్గొరాలు సంబంధం కూడా లేదు. కల్చరల్ ప్రోగ్రామ్ హిందుత్వం గురించి, నేషనల్ గురించి ఏమనంటే ఫస్ట్ వస్తారు, ధర్మం గురించి, దేశం గురించి ఫస్ట్ అగ్రణి ఉంటారు. కొంతమంది ఏం చెప్పారంటే మొన్న మార్వాడీస్ ఆర్మీలు ఎంతమంది ఉన్నారు అంటే నేను చెప్తున్నా, ప్రతి ఒక్క చిన్న పల్లెటూరులో కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక మార్వాడి ఆర్మీలు ఉంటారు. మీరు సర్వే చేసుకోవచ్చు, ఉమ్, చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు దేశం గురించి పనిచేస్తారు, ధర్మం గురించి పనిచేస్తారు, ఎవరికి లేదు. గుజరాతీస్, హర్యానీస్, వేరే స్టేట్ వాళ్ళు కూడా హిందీ మాట్లాడు కాబట్టి అందరినీ మార్వాడీస్ అంటుంటారు. మార్వాడీస్ కాదు అందరు, మార్వాడీస్ లిమిటెడ్ ఉంటారు, ఎవరికి సంబంధం లేకుండా పని చేశారు, వాళ్ళు మంచిగా ఉంటారు, ప్రాబ్లం ఉండదు వాళ్ళ. రైట్. సో వేణుగోపాల్ గారు, ఇక్కడ బీజేపీ పార్టీ పరంగా గోబ్యాక్ ఉద్యమం ఎవరైతే చేస్తున్నారో కొంతమంది ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, వాళ్ళు చేస్తున్న దాన్ని బీజేపీ పార్టీ పరంగా కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే, ఎవరు ఎక్కడైనా కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు,
ఎవరో ఒక చోట జరిగిన తప్పుకి మొత్తం కమ్యూనిటీనే గో బ్యాక్ అనటం కరెక్ట్ కాదు అనేది బీజేపీ వాదన. మొన్న కూడా మనం మాట్లాడాము ఇదే అంశం మీద. బట్ ఇది 1, 2 రోజుల్లో సద్దుమణుగుతదేమో అనుకున్నా గానీ, రోజు రోజుకు ఉధృతమవుతోంది, ముదురుతోంది. రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు కూడా పిలుపునిచ్చారు కాబట్టి, ఇప్పటికి బీజేపీ ఏం చెప్తోంది? ఎందుకంటే మార్వాడీలో సరే నకిలీ మాలమ్ముతుర్రా, అసలు మాలమ్ముతుర్రా అంటే